యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శ్రీనివాసరావు గారి కోడలు గుండమ్మ ఆదిత్య భార్య గుండమ్మ కాదమ్మా. గుండమ్మ మామగారు శ్రీనివాసరావు, భర్త ఆదిత్య. ఇక నుంచి అంతేనమ్మా. ఎందుకే ఏదో సకిలింపులు? నేనొచ్చానని తెలియాలి కదా. నువ్వు పెద్ద బ్రిటన్ యువరానివి, మరి నువ్వు వచ్చావని అందరికీ తెలియాలి. రేపు పొద్దున్నే పేపర్లో ఇద్దామా? ఏంటండి భోన్ చేయకుండా మధ్యలో ఎందుకు వచ్చేసారు? తిందామని అనుకున్నాను, కానీ ఎవరికి వాళ్ళు నీ భజన కార్యక్రమం మొదలుపెట్టారు కదా. గెలిచింది బోడి కప్పు, దానికి అంత బిల్డప్ టీవీల్లో చెప్పడం, అది పట్టుకుని ఇక్కడ అందరూ నీకు చిడతలు వాయించడం. వాళ్ళేదో అంటే నన్నంటారేంటి? వాళ్ళ ముగ్గురికి వేరే పని బాట లేదు. వాళ్ళు అలా అంటూ ఉంటే అలా అంటారేంటి? మా ఆయన గ్రేట్నెస్ ఆయనకుంటుంది అని ఒక్క మాట అయినా అన్నావా? ఓ అని వాళ్ళు పొగిడేస్తూ ఉంటే సిగ్గుతో మొగ్గలేస్తున్నావు. సరేలేండి, మీరు ఇలా ఫీల్ అవుతారని నేను అనుకోలేదు. సరే, నాది తప్పే. రండి భోంచెద్దురు గాని. నేను రాను. ఎందుకు? ఆకలిగా లేదా? ఫ్యామిలీ ప్యాక్ పెడితే ఒక్కడిని తినేస్తానే, అంత ఆకలేస్తుంది. అయితే రండి. నేను లోపలికి రాను, ఇక్కడే తింటాను. సరే, ఇక్కడ ఉండండి, నేను తీసుకొస్తాను. ఓయ్ ఆగు, లోపలికి వెళ్ళావంటే కాళ్ళు ఇరగ్గొడతాను. పోనీ బయట నుంచి ఆర్డర్ పెట్టనా? పళ్ళు రాలగొట్టనా? ఆకలేస్తుంది అంటున్నారు, లోపల నుంచి తేవద్దంటున్నారు, బయట నుంచి ఆర్డర్ వద్దు అంటున్నారు. మరి ఎలా? నువ్వు చాలా తెలివైన దానివి కదా. మా నాన్న, ఆ బాబిగాడు, మీ తాత, మా గుండమ్మ బలమైనది తెలివైనది అని జెండా ఎగరేసుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా. అంటే ఆ మాట నిజమే కదా, అందుకే. ఓహో, సరేనా అయితే ఆ తెలివితేటలు ఉపయోగించి జస్ట్ పావు గంటలో నువ్వు ఎటూ వెళ్లకుండా ఇక్కడే నాకు వేడి వేడిగా వండిపెట్టు. పావు గంటలు ఏంటే, నేను ఇలాంటి ట్విస్ట్ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అప్పుడు నాకు బాడీయే ఉంది, బ్రెయిన్ లేదు అని నా కాళ్ళకి దండం పెట్టు. కమాన్, ఫాస్ట్ ఫాస్ట్. ఓయ్, ఏంటి తెలివి లేదని ఒప్పుకుంటావా లేదా? అవునా, ఒప్పుకోవా? అయితే వండి పెట్టవే. పావు గంటే నీకు టైం. నిమిషం దాటినా నీ టెంక్ ఎగిరిపోద్ది. గుండు, ఆలోచించాలు, టైం పెడతాను నుండు. 15 minutes. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో, హలో, నీకు ఇచ్చిన టైంలో ఆల్రెడీ 3 minutes. ఎందుకైనా మంచిది మా అమ్మని పిలిచి ఆ కూరగాయలు కోసే కత్తి ఉంటుంది కదా, దాన్ని తెచ్చి బయట పెట్టమను. ఎందుకు? నీ టైం అయిపోగానే నీ ముక్కు చెవులు కోసి నీ చేతిలో పెడదామని.
5 minutes gone. చెప్తా. ఏం చెప్తావు? ఓయ్, ఏంటి రాళ్ళు పెడుతున్నావు? అవి తినమనా? ఏమండి అగిపెట్టివ్వండి. శివకాశి నుంచి తెప్పించమంటావా? ఏమీ అవసరం లేదు. ప్రిమిటివ్స్ ఎలా వెలిగించేవాళ్ళు? స్టోన్. ఏం తిప్పుకుంటున్నావే? దేవుడు అంతోళ్ళిచ్చి జాగ్రత్త పడ్డాడు. నాజుగ్గా పుట్టించి ఉంటే మగజాతి ఎప్పుడు మట్టి కొట్టుకుపోయి ఉండదు. minutes అయింది. ఆగండి, ఇంకా 5 minutes ఉంది. మనం దేనికి ట్విస్ట్ ఇద్దాం అనుకుంటే ఇది మనకే ఇచ్చేటట్టుంది కదా ట్విస్ట్. 30 seconds more. seconds. 10 seconds more. 5, 4, 3, 2, 1. ఉండండి, తినండి. ఏంటి ఇది? ఇది క్యారెట్, ఇది ఉల్లిబంద. పెరట్లో ముక్కలేసాం కదా, తీసుకోండి. వేడి వేడిగా ఉంది, తినండి. వేడి వేడిగా ఉంది, తినండి. వేడిగా ఉంది, తినండి. వేడి వేడిగా కావాలన్నారు కదా, అందుకే వేడి వేడిగా చేశాను. అంటే ఇప్పుడు నేను దుంపలు తినాలా? ఏ బిర్యానీ గుర్తుకొస్తుందా? తినండి, తినండి. పర్లేదు, తినడానికి బానే ఉంది. ఏంటి ఆ ఫోజు? ఇప్పటికైనా నేను తెలివైన దాన్నని ఒప్పుకోండి. సరే, పదండి ఇంట్లోకి. నువ్వు పిలిస్తే నేను రావాలా? నువ్వు ఆర్డర్ ఇస్తే నేను ఫాలో చేయాలా? ఆదిత్య ఇక్కడ
తను అనుకునిందే చేస్తాడు, అనుకుంటేనే చేస్తాడు. నువ్వెక్కడికే? ఇంట్లోకి. అది నా ఇల్లు. నేను పర్మిషన్ ఇస్తేనే ఎలక పిల్లైనా ఏనుగు పిల్లకైనా ఎంట్రీ. సార్ లోపలికి వెళ్ళి 2 minutes ఆగి పిలుస్తారు. అప్పుడు వరకు నువ్వు ఇక్కడ వెయిట్ చేయి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. మామయ్య గారు కాఫీ. పక్కనే నేను కూడా ఉన్నాను, నేను కనపడడం లేదా? అయ్యో తీసుకొచ్చాను అత్తయ్య, తీసుకోండి. ఏమే, ఎందుకే అయిందానికి కాందానికి ఆ పిల్ల మీద అలా అరుస్తావు? ఒకతేమో వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు నువ్వు ఓళ్ల మీద తిరుగుద్ది. నువ్వేమో ఏ పని చేయకుండా కాళ్ళు మీద కాలు వేసుకొని పెత్తనం చేస్తా ఉంటావు. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ బాబీ. ఎరా జాగింగ్ నుంచా? అవునన్నా. మరి ఆది ఏడ్రా? ఆదియా? వాడి వాళ్ళు రాలేదు కదా. నిద్రపోతున్నారు మావయ్య. అదే రే అదే. వస్తున్నా నానా. ఏంటి నానా? నాన్న అది ఏంట్రా ఇది? ఏమైందమ్మా? నీ వాలకంరా. ఇప్పుడే లేచాం కదా, ఇంకా ఫేస్ వాష్ చేసుకోలేదు, అందుకే డల్గా ఉంది. ఇదెందుకు సిగ్గుపడుతుంది? అనయ్య లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకో. ఏముందిరా నా మొహం మీద చూసుకోవడానికి? నువ్వు ముందు వెళ్ళి చూసుకోరా, నీకే తెలుస్తుంది. ఏముంది నా మొహం మీద? ఉసే ఉసే, అమ్మో, ఈ బండదేదో చేసినట్టుంది. గుండమ్మా, వస్తున్నానండి. వెళ్ళమ్మా వెళ్ళు. అయ్యో ఏమైందండి? ఏంటో ఇది? మరే రాత్రి అది. ఓసై, ఏంటి సిగ్గుపడుతున్నావు? అది అంటే రాత్రి నేను నిద్రపోయిన తర్వాత చిన్న పిల్లల ఎలా నిద్రపోతున్నాడో చూడు, చెప్తా.
నిన్ను ఒంటి నిండా ముద్దులున్నాయంటే మేటరు హద్దులు దాటి వెళ్ళిపోయిందని అర్థం. అంత లేదు, అది కావాలని నన్ను ఉడికించడానికి ఈ గేమ్ ఆడుతుంది. చెప్తా దాని సంగతి. చెప్తావో చెప్పించు కొట్టించుకుంటావో ఎవడికి తెలుసు. ఎవరి కొత్త మొహాలు? ఏముంది, మీ మామగారు దానకర్ణుడు కదా, చేతులు చాచి అన్నింది పట్టుకుపోవడానికి వచ్చుంటారు. పద. ఏ ఆగండి, ఎవరు మీరు? ఎవరు కావాలి? శ్రీనివాసరావు గారి గురించి వచ్చామండి. ఆయన మా ఆశ్రమానికి. మీరు వచ్చింది డొనేషన్ కోసమని అర్థమైంది. చెయ్యి చాపిన వాళ్ళందరినీ మేపడానికి ఇదేం సత్రం కాదు. లోకేశ్వరి, వాళ్ళెవరనుకున్నా? ఇంటికొచ్చిన వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా? చదువుకున్న దానివే కదా, నీకు సంస్కారం లేదా? నువ్వు అనుకున్నట్టు వాళ్ళు చేతులు చాచేవాళ్ళు కాదు, నిస్వార్థంగా 10 మందికి సేవ చేస్తున్నవాళ్ళు. అమ్మా, మీరు లోపలికి రండి అమ్మా. గుణమ్మా, అతిథులు వచ్చారు, కాఫీ తీసుకురా అమ్మా. నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం. నమస్తే మేడం. కూర్చోండి. రండమ్మా, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? ఏమీ లేదండి, చిన్న పనుండొచ్చాం. ఎవరిలో? మా నాన్నగారు డొనేషన్స్ ఇచ్చే ఆశ్రమాల్లో వాళ్ళ ఆశ్రమం కూడా ఒకటి తాతయ్య. ఓహో, పదండి. నమస్తే అండి. నమస్తే బాబు. కాఫీ తీసుకోండి. ఈ అమ్మాయిని ఎక్కడ చూసామే టీవీలో. అవును, చూసుంటాం. ఎక్కడో చూసామే. అమ్మా, నువ్వు గుండమ్మావు కదా? అవునమ్మా, మా పెద్ద మనవరాలు, పెద్ద డాన్సర్ కూడా. టీవీలో చూసామండి. ఓ, తినడానికి మెతుకులు లేవు కానీ టీవీలు మాత్రం ఉన్నాయన్నమాట. అవును, ఎప్పుడు రారు, మీరేంటి ఇలా వచ్చారు? అంటే ఏముంది, డొనేషన్ కోసం కాక ఇంకెందుకు వస్తారు? మీరు అడిగినా అడగకపోయినా టైంకి వచ్చేస్తుంది కదండి. ఇంత శ్రమ తీసుకుని మీరిక్కడ దాకా రావటం. ఆహా, ఇప్పుడు వచ్చింది డొనేషన్ గురించి కాదండి, మేమొక సాయం అడగడానికి వచ్చాం. అవునండి, ఈసారి మా ఆశ్రమానికి గుండమ్మ గారిని తీసుకెళ్లి అక్కడ ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేలాగా 4 మాటలు చెప్పించాలనుకుంటున్నాం. అదడగడానికే వచ్చాం. తనతో మోటివేషన్ స్పీచా? తనకి నాతో మాట్లాడడమే రాదు, ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడుతుంది? అలా అంటావేంటి మనోడా? నిజం అదే కదా. లేదమ్మా, భర్త పోయి పిల్లలు చిన్నవాళ్లైపోయి బతుకు తెరువులేక అవస్థలు పడుతున్న ఎందరో ఆడవాళ్లని ఒక చోటుకు చేర్చి ఒక అన్నలా, ఒక తండ్రిలా, ఒక దేవుడిలా వాళ్ళందర్నీ పోషిస్తున్నాడు. అంత మాట అనకండమ్మా, నేను మీలాంటి వాణ్ణి, మీ తోటివాణ్ణి. నన్ను దేవుణ్ణి చేయొద్దు.
సాయం మా అల్లుడు చేస్తే గుండమ్మ స్పీచ్ ఎందుకంట అక్కడ